హలో గైస్, నమస్తే అందరికి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ అన్నమాట. ఏంటంటే ఎల్సీఎం ఆఫ్ టూ నంబర్స్, ఒక టూ నంబర్స్ ఎల్సీఎం ఇచ్చాడు అండ్ హెచ్సిఎఫ్ ఇస్ 36. ఓకే, హెచ్సిఎఫ్ ఇచ్చాడు. వన్ ఆఫ్ ద నంబర్ ఇస్ 144. ఒక నంబర్ ఇచ్చాడు 144 అంటే ఫైండ్ ద సెకండ్ అనదర్ నంబర్, ఇంకో నంబర్ కావాలి. అంటే ఇక్కడ కండిషన్ ఏముంటుందంటే ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. అంటే ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ ఒక ప్రొడక్ట్ అనేది ఆ టూ నంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది ప్రొడక్ట్ ఈక్వల్ అనమాట. అంటే ఒక నంబర్ x1 అనుకోండి, x2 అనుకుంటే x1 ఇంటూ x2 అనేది అవుతుంది అనమాట. అయితే ఇందులో జస్ట్ ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, మీకు 1008 అనేది ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ 36. దట్ ఈక్వల్స్ టు x1 ఎంత, ఒక వాల్యూ అనేది ఇచ్చాడు 144, ఇంకో వాల్యూ x అనుకోండి, అది మనకు కావాలి. ఇది ఎంత పోతుంది, 36 4 టైమ్స్ పోతుంది 144. 4 టేబుల్లో దీన్ని క్యాన్సిల్ చేస్తే 4 2 టైమ్స్ 8, 2 మిగిలిపోతుంది, 4 5 20 అండ్ 2 8 ఉంది కదా, 4 2 8. అంటే దీని నుంచి x వాల్యూ అనేది 252 అనేది వస్తుంది. నెక్స్ట్ 252 అంటే ఏ అనేది మీ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిదో మీరు కామెంట్లో చేయండి. ఇక మీరు అర్థమెటిక్కి సంబంధించిన ఏ టాపిక్ అయినా మీరు చూడాలనుకుంటే మాస్టర్ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవచ్చు అనమాట. అందులో నేను కంప్లీట్గా సిరీస్ అనేది స్టార్ట్ చేశాను, అర్థమెటిక్ సిరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.